కేఆర్ఎంబీ పరిధిలోకి ప్రాజెక్టులు వెళ్తే రాష్ట్రానికి తీవ్ర నష్టం జరుగుతుందని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి తెలివి లేదని, ఆ పార్టీ తీసుకున్న నిర్ణయం రైతుల సాగునీటి హక్కులకు గొడ్డలి పెట్టులాంటిదని వ్యాఖ్యానించారు. గులాబీ పార్టీకి పోరాటం చేయడం కొత్త కాదన్న ఆయన ప్రాజెక్టులను బోర్డుకు అప్పగించవద్దనే తమ పోరాటమన్నారు. కేసీఆర్ ఏనాడు వెనక్కి పోడని, వారి ఉడత బెదిరింపులకు భయపడరన్నారు. ఆయన కన్నా హేమీలను ఎదుర్కొన్న చరిత్ర తమదని రేవంత్ రెడ్డిని ఉద్దేశించి గులాబీ బాస్ కామెంట్స్ చేశారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సుదీర్ఘ విరామం అనంతరం పార్టీ కార్యాలయానికి వచ్చారు. అసెంబ్లీ ఎన్నికల తర్వాత తొలిసారి తెలంగాణ భవన్కు వచ్చిన ఆయనకు పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికాయి. జై తెలంగాణ అంటూ కార్యకర్తలు నినాదాలు చేశారు. మహబూబ్ నగర్, రంగారెడ్డి, ఖమ్మం, నల్గొండ జిల్లాల ప్రజా ప్రతినిధులతో మాట్లాడిన కేసీఆర్ కృష్ణా జలాల పరిరక్షణ సభ ఏర్పాట్లపై సమీక్షించారు. కృష్ణా ప్రాజెక్టుల కోసం పోరాటం చేయాలని సమావేశంలో నిర్ణయించారు. ఈ నెల 13న నల్గొండలో బీఆర్ఎస్ భారీ బహిరంగ సభ నిర్వహించాలని, దానికి హాజరు కావాలని మాజీ సీఎం నిర్ణయం తీసుకున్నారు. ఇక ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా సభ జరిగి తీరుతుందని కేసీఆర్ స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం ఎంత వరకైనా పోరాడతామన్నారు.